నమస్తే కార్తిక్ గారు. భారతదేశం ఇప్పుడు కరోనా కంటే పెద్ద సంక్షోభం ఎదుర్కోబోతుందా అంటే ఏమంటారు? అంటే ఈ చర్చ కారణం ఏంటంటే దేశంలో పొదుపు మంత్రం స్టార్ట్ అయింది. ఓకే. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని స్వయంగా మోడీ గారు ప్రకటించారు. అవును. బంగారం అయితే ఒక 1 year వరకు కొనొద్దు అన్నారు. అవును. వంట నూనెల వాడకం తగ్గించమన్నారు. అవును. ఎరువుల వాడకం తగ్గించమన్నారు. దీనివల్ల అందరిలో కూడా ఒకపాటి భయాందోళన. బంగారం 1 సంవత్సరం వరకు కొనొద్దు అంటే ఏంటి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమంటే ఏంటి, పైగా మోడీ గారు స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తగ్గించుకోవడం స్టార్ట్ చేశారు. అది ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రాల మంత్రులు అందరూ కూడా కాన్వాయ్ని తగ్గించుకున్నారు. నేను గడ్కరీ గారు ఆటోలో వెళ్ళారు. తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సెక్రటరీకి బైక్ మీద వెళ్ళాడు. అంటే వీళ్ళే ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు సహజంగా ఒక భయాందోళన క్రియేట్ అవుతుంది. పైగా సోషల్ మీడియా చాలా భయపెట్టింది. పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయలు పెరగబోతున్నాయని. రియాలిటీలో 50 రూపాయలు పెరగటం అనేది ఉండదు. 50 రూపాయలు పెరిగిందంటే డేంజరబుల్ సిచ్యువేషన్ చాలా. కానీ కొరత వచ్చే అవకాశం ఉందని, కొరత అయితే కొంత రావడానికి అవకాశం ఉంది. తర్వాత గ్యాస్ ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ ధర కూడా పెరిగింది. బట్ బయట జరుగుతున్న ప్రచారం అంతా కాదు, కానీ ఒక 50 నుంచి 100 రూపాయల లోపల పెరగడానికి అయితే అవకాశం ఉంది. సో రేట్లు పెరగటం ఒకవైపు, కొరత వస్తుందనేటువంటి భయం ఒకవైపు, అసలు ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక సామాన్యుడు అన్నిటికంటే మించి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్ నిన్న అమూలును ఇంకెవరో ఒక 2 కంపెనీలు పాల ప్యాకెట్ ధర 2 రూపాయలు పెంచారు. పాలు పెరగటం పాల ధరతో ఉండదు, పెరుగు పెరిగింది. సో పాల రిలేటెడ్ పదార్థాలన్నీ పెరిగిపోతాయి. అంతిమంగా ఫుడ్ కాస్ట్ పెరిగిపోయింది. ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిన తర్వాతే హోటల్ బిజినెస్ చాలా ప్రభావితం అయిపోయింది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధర ఒకప్పటి కంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. పెరిగేసరికి హోటల్ బిజినెస్ బాగా దెబ్బతింది. ఇప్పుడు ఒక బిజినెస్ దెబ్బతిందంటే అండి, ఆ బిజినెస్ నిర్వహించే యజమాని మాత్రమే దెబ్బతింటాం కాదు. ఒక సామాన్య హోటల్ ఇబ్బంది పడిందంటే ఆ హోటల్లో పనిచేసే క్లీనర్స్, వెయిటర్స్ అండ్ సిబ్బంది, ఒక సామాన్యుడు బాగా ఇబ్బంది పడే ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 10 మంది అంటే 10 కుటుంబాలు. సో ఇది చాలా డేంజరబుల్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం బంగారం కొనొద్దు అనుకుంటున్నాం, కానీ బంగారం కొనకపోవటం వల్ల కూడా జరిగే నష్టం ఒకటి ఉంది. అదేంటంటే బంగారపు షాపులు మూతపడ్డాయి అనుకోండి, బంగారపు షాపుల్లో పనిచేసే సిబ్బంది ఉంటారు కదా, కోట్లాది మంది సిబ్బంది ఉన్నారట. సరే దీంట్లో సగం మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోతే, నాకు తెలిసి బంగారం కొనడానికి జనాలు మానేరు, తగ్గిస్తారు. తగ్గించినప్పుడు బిజినెస్ తగ్గింది, బిజినెస్ తగ్గినప్పుడు ఎంప్లాయ్మెంట్ మీద ప్రభావం పడిద్ది కదా. సో ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు, వర్క్ ఎట్ హోమ్లు అంటున్నారు. వర్క్ ఎట్ హోమ్లు అంటే ర్యాపిడో, ఓలా, ఊబర్, ఈ దీని మీద ఆధారపడేటువంటి వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఓలా, ఊబర్ అవసరం పడదు కదా బయటకు వెళ్ళకపోతే. ఒక ఇంపాక్ట్ను సేవ్ చేయాలనుకుంటే ఇంకో ఇంపాక్ట్ నెగటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సహజంగా ఒక డేంజరబుల్ సిచ్యువేషన్. దేశం కాదు ఇది, కేవలం మన దేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ప్రపంచానికి సంబంధించిన సమస్య. ఇది ట్రంప్ తీసుకొచ్చిన పెంట. అనవసరంగా ఇరాన్తో యుద్ధాన్ని పెట్టుకొని, అది కూడా హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం ద్వారా క్రూడ్ ఆయిల్ ఏమో అదే ఒకవైపు ఉత్పత్తి మీద దాడి జరిగింది. ఇప్పుడు జనరల్గా ఏం జరిగిందంటే అండి, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఇరాన్ ఏం చేసిన తెలుగుగా గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్ కేంద్రాల మీద, చమురు శుద్ధి కర్మాగారాల మీద దాడి చేసింది. దానివల్ల ఉత్పత్తిలో చాలా తేడా వచ్చింది. పైగా వెంటనే హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసింది. సరఫరా ఆగిపోయింది. ఒకవైపు సరఫరా ఆగిపోయింది, ఇంకోవైపు ఉత్పత్తిలో తేడా వచ్చింది. మొత్తంగా క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిపోయింది. ఎంత అంటే $70, 70కి చేంజ్గా ఉన్నటువంటి ప్రైస్ కాస్త అదే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ $110 దగ్గరగా చేరుకుంది. సో ఎంత పెరిగిందో చూడండి. ఐ థింక్ అరౌండ్ అబవ్ $40 పెరిగింది ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. పెరిగినప్పుడు మరి రేట్లో కూడా ఆ మాత్రం తేడా రావాలిగా. పైగా ఒకవైపు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరగటం పక్కన పెడితే, ఇంకోవైపు రూపాయి పతనం. ఇవాళ ఆల్ టైమ్ కనిష్టం 95 రూపాయలు. దానివల్ల మనం క్రూడ్ ఆయిల్ని ఎలా కొనాలి బయట మార్కెట్లో, ఈవెన్ బంగారాన్ని ఎలా కొనాలి, ఎరువులను ఎలా కొనాలి, డాలర్ రూపంలో చెల్లించి కొనాలి. మన రూపాయలు తీసుకోరు కదా వాళ్ళు, మన కాడ వర్తకం రూపాయల్లో జరిగింది, కానీ బయట నుంచి మనం కొనేదంతా డాలర్లో. సో డాలర్కి రూపాయికి వ్యత్యాసం బాగా పెరగటం ఫలితంగా మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దాని ఫలితంగా మన విదేశీ మార్కెట్ ద్రవ్యపు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇది మోడీ గారు చెప్తుంది. కానీ ఏదేమైనా సరే, తగ్గించడం పొదుపు మంత్రం అంటే ఇది మార్కెట్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
మార్కెట్లో స్వేచ్ఛగా డబ్బు రొటేట్ అయినప్పుడే అందరికి ఎంప్లాయ్మెంట్ దొరికిద్ది, అందరి కడుపులు నిండుతాయి. ఒక్కసారి ఒక బిజినెస్ దెబ్బతింది అంటే ఆ బిజినెస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. కాకపోతే మనం చేసిన తప్పు ఏంటంటే ఇన్ని దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేని మన దేశ రవాణా వ్యవస్థ నడవదు. అదేం మన దగ్గర దొరికేది కాదు. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? మన దగ్గర దొరికే ఏ వ్యవస్థ తోటి రవాణా వ్యవస్థ నడుపుకోవచ్చా? ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుపుకోవచ్చా, లేదు అదర్ ఎనర్జీ సోర్స్ ఏమైనా తయారు చేసుకోవచ్చా అనే దాని మీద ప్రయత్నం జరగలే ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు అదే మన దగ్గర లేని దాని మీద మనం రవాణా వ్యవస్థ అంతా డిపెండ్ అయిపోతుంది. అది మన దగ్గర లేదే. మన దగ్గర ఉన్న దేంతో మన రవాణా వ్యవస్థని నడుపుకోవచ్చు అన్న దాని మీద కనీసం ప్రయత్నం జరగలే. ఆ ప్రయత్నం ముందు నుంచి జరిగి ఉంటే ఎవరికో జలుబు వస్తే మన దేశానికి సంబంధించిన యుద్ధం కాదండి, మన కాలు వచ్చిన సంక్షోభం కాదండి, ఎవడో క్రియేట్ చేసిన సంక్షోభం ఇది. ఎవరికో జలుబు వచ్చింది, మనం దుమ్మాల్సి వస్తుంది. ఎవరికో గొంతు పట్టింది, మనం తగ్గాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయింది? మనకు సంబంధం ఎవరో ప్రాబ్లం క్రియేట్ చేస్తే పనిష్మెంట్ అనుభవించాలా? ఎవరికో కడుపు నొప్పి వస్తే మనం టాబ్లెట్ వేసుకునే పరిస్థితి ఉండాలా? కడుపు నొప్పి వచ్చింది వాడికి, నొప్పి భరించాల్సింది మనం, టాబ్లెట్ వేసుకోవాల్సింది మనం, ట్రీట్మెంట్ తీసుకునేది మనం. ఏంది ఈ పరిస్థితి? ఈ పరిస్థితికి కారణం ముందు చూపు లేకపోవటం. మనం ఇప్పుడు నిజానికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. నిన్న కూడా నా వీడియోలో చెప్పాను, 1990కి ముందు వంట నూనెని మనం వాడకపోయేవాళ్ళం బయట దేశాల నుంచి. అంటే మన దేశంలో ఉన్న వంట నూనె మనకి సరిపోయేది. 90s తర్వాత బయట నుంచి దిగుమతి చేసుకోవడం స్టార్ట్ చేసాం బయట నుంచి. ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నామంటే మనకు కావాల్సినటువంటి ఆయిల్ 45% బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు 90sకి ముందు అవసరం కూడా లేదు, కానీ ఇప్పుడు 45% తెచ్చుకుంటున్నాం. దాని మీద డిపెండెన్సీ సగం, దగ్గర సగం తెచ్చుకుంటున్నాం వంట నూనె. ఎందుకు మన కాడ ఉత్పత్తి తగ్గింది? ఇది ఎవడు ఆలోచించలే. ఇది ముందు చూపు ఉండాల్సిన పాలకులు మన కాడ ఎందుకు వంట నూనె ఉత్పత్తి తగ్గుతుంది, ఎందుకు సన్ఫ్లవర్ పండించడం లేదు, సన్ఫ్లవర్ పంటకి వచ్చిన ఇబ్బంది ఏంది, రైతులు ఎందుకు ఆ పంట నుంచి బయటకు వచ్చారు, ఎందుకు పామాయిల్ తోటలు వేయట్లేదు, ఎందుకు సోయా ఆయిల్ మన దగ్గర పండదు, ఎప్పుడైనా పాలకులు ఆలోచించారా? రైతులతో మాట్లాడారా? ఆ పంటని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారా? ప్రయత్నమే లేదు. ఇప్పుడు ఏదో ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనండి అంటున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అసలు? ఇలా చైనాలో సగానికి సగం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. మనం ఎందుకు ఆ మేరకు మేల్కోలేదు? మనం ఎందుకు వాటిని ప్రమోట్ చేయలేదు? ఇప్పటికీ అండి, స్టిల్ ఇప్పటికీ ఎలక్ట్రికల్ వెహికల్కి పెట్రోల్ వెహికల్కి మధ్య తక్కువ 2 లక్షల గ్యాప్ ఉంది. రేట్లో 2 లక్షల గ్యాప్ ఉంది. ఒక బడ్జెట్ వెహికల్ 10 లక్షల వెహికల్ కూడా 2 లక్షల తేడా ఉంది. ఇప్పుడు 2 లక్షలు ఒక్కసారిగా కార్ అనేదే సాధ్యం కాకపోయినా కుటుంబం కోసం కొందాం అనుకుంటాడు మధ్యతరగతి వాడు, పేదవాడు. వాడికి సహకరించదు బడ్జెట్. కానీ నాకు కూడా కారు ఉండాలి అనేటువంటి ఒక మోజులోనో అవసరంలోనో కొనుక్కుంటాడు. ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎటైనా వెళ్ళినప్పుడు ఉండాలి అనే కారణం చెప్తా. ఆ కొనుక్కునే వాడేం పొద్దాకు తీయటానికి కాదు, రోజు అవసరాలు కారు వాడు, ఫ్యామిలీతో బయట పోయినప్పుడు వాడతాడు. అలాంటోడు 2 లక్షలు ఒక్కసారిగా పెట్టాలంటే ఎంత వాటిని ఫీల్ అవుతాడు? ఎందుకు మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఎలక్ట్రికల్ వెహికల్స్తో నింపలేదు మనం ఇన్నాళ్ళలో? ఎందుకు అటువైపుగా ఆలోచించలేదు? ఈ ప్రైజ్ వ్యత్యాసం తగ్గిస్తే అందరూ ఎలక్ట్రికల్ వైపు మళ్ళీ వాళ్ళు కదా. సబ్సిడీ రూపంలో కూడా అందించాల్సింది. కొన్ని సబ్సిడీలు ఉన్నాయండి, రైట్ ట్యాక్స్ లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అయినా రేట్లో ప్రైజ్లో ఇబ్బంది ఉంది. ఆ ప్రైజ్ ఇబ్బంది ఏంటి అన్నది కనుక్కొని కనుక షార్ట్ అవుట్ చేయగలుగుంటే అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్న లాభం ఏంటంటే మన పెట్రోల్ పోసుకునేటువంటి ఇబ్బంది ఉండదు, దానికి తర్వాత మెయింటెనెన్స్ ఉండదు. మొగ్గు చూపుతారు. మొగ్గు చూపాలంటే ముందు మనం జనానికి కన్విన్స్ చేయగలగాలి, ఆకర్షించగలగాలి. ఇప్పుడు ఒకప్పుడు జియోడు ఫ్రీగా సిమ్ ఇచ్చాడు. ఫ్రీగా ఎందుకు ఇచ్చాడు? ఆకర్షించడానికి. తర్వాత ఇప్పుడు వసూలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ముందు ఆకర్షించడానికి ఆ చర్యలు చేపట్టాల్సింది, అది కూడా లేదు. ఎనీవే, ప్రయత్న లోపం, ముందు చూపు లేనితనం ఇవాళ దేశం ఒక రకమైనటువంటి డేంజరబుల్ సిచ్యువేషన్. కేవలం మన దేశం కాదు, నేను ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది. మనమైతే మన ముందు చూపు లేని కారణంగా ఎదుర్కొంటున్నామని నా అంచనా. ఓకే, థ్యాంక్ యూ అండి.